నమస్తే అందరికీ, వెల్కమ్ టు అచ్చ తెలంగాణ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిందు కుమార్. ఈరోజు అయితే మీకు అచ్చ తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎట్లా చేస్తారో చూపిస్తా పదండి. ఇదైతే ఏక్ దమ్ ఉంటుంది. మీరైతే వాహ్ అని అంటారు, అంత సూపర్ రెసిపీ మీకు పట్టుకొచ్చిన. మొదగా మటన్ని నీట్గా కడుక్కోండి. కుక్కర్లోకి మటన్ వేసుకొని మిరియాల పొడి, పెరుగు, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఒక సగం నిమ్మకాయ పిండుకోండి. కొంచెం అంత కారం, ధనియాల పొడి, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా చేతితో నీట్గా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు అట్లా మ్యారినేట్ కూడా వేసుకోండి. దీన్ని ఒక 10 మినిట్స్ మ్యారినేషన్ తర్వాత ఇది పొయ్యి మీద పెట్టి ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడకనియండి. ఇది 4 విజిల్లు వచ్చినాక మటన్ మాత్రం మెత్తగా ఉడికిపోతుంది, సూపర్ ఉంటుంది. మటన్ ఉడికేలోపు మనమైతే తాలింపు వేసుకుందాం. దానికి మనం ఒక కడాయిలో జరంతా నూనె వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత డ్రై మసాలాలు ఉంటాయి కదా, ఇవి చెక్క, సాజీరా, ఇలైచి అవన్నీ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా ఘాటుగా ఉంటుంది ఫ్లేవర్. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరేపాకు వేసుకోండి. కరేపాకు వేసుకున్న తర్వాత జరంతా పుదీనా వేసుకోండి. దీనికైతే ఒక స్పెషాలిటీ ఉంది వంటకి. మనము దీంట్లో మెంతం కూర వేసుకుంటాం. ఈ మటన్ కర్రీలో మెంతం కూరనే హైలైట్ అన్నట్టు, అందుకని మీరు కంపల్సరీ ట్రై చేయండి అని చెప్తున్నా. ఇప్పుడు జరంత ఉప్పు, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా సాల్ట్ చేసుకున్న తర్వాత జరంతా కసూరి మీద వేసుకోండి, మంచిగా ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. ఒక చిన్న సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకోండి. పెద్దదేం అవసరం లేదు, అసలు టమాటో అవసరం లేదు, కానీ కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటాం. జరంత అల్లం పేస్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం చూడు మటన్, అవి దీన్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. అయినట్టే ఆల్మోస్ట్ మన మటన్ కర్రీ. ఇప్పుడు మంచిగా ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. జరంతా ధనియాల పొడి, జరంతా కారం, నీళ్ళు వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు జరంతా కొత్తిమీర వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఉడికితే సరిపోతుంది. మన మటన్ కర్రీ రెడీ. ఇట్లా పొగలు వస్తున్నాయి చూడు, ఆహా ఏకదమ్ ఉంది మటన్ కర్రీ. జర ఇంత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఈ స్టైల్లో మటన్ కర్రీ ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది.